వారం రోజుల ముందే ఏపీ తెలంగాణ ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీని ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి ఈదురుగాలులకు అవకాశం ఉంది. రాబోయే 4 రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అసలు వాటి గమనం ఎట్లా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది? మనతో విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్ అసలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం ఏ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం వచ్చాయి? అవి ఎప్పటిలోపు విస్తరించే అవకాశం ఉంది? ఒకటి 24వ తేదీన కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఈరోజు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా బొంబాయి, పూణే, షోలాపూర్, కాలాబుర్గి లేదా గుల్బర్గా, మహబూబ్నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగా ఈరోజు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ రన్ అవుతుంది. అంటే ఏంటంటే నైరుతి రుతుపవనాల యొక్క పురోగమనం ఈ లైన్ వరకు జరిగిందని అర్థం. అంటే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో మాన్సూన్స్ లేదా నైరుతి రుతుపవనాల యొక్క ఆగమనం జరిగింది. అయితే వీటితో పాటు ఒక అల్పపీడనం మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉన్నది. ఆ అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఒక ఉపరితల ద్రోణి మరఠ్వాడా నుంచి నార్త్ తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్, సౌత్ ఒడిస్సా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పైగా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ కారణంతో రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొనసాగుతూ 7వ రోజు కొంచెం స్థితి తగ్గుతుంది. తరువాత రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు ఉండే వర్షం అవకాశం ఉన్నది. రాబోయే 5 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నది. అంటే ముఖ్యంగా చూస్తే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు నైరుతి రుతుపవనాలు ఎంత తొందరగా వచ్చాయి, ఎన్ని రోజుల ముందుగా వచ్చాయి? నైరుతి రుతుపవనాలు యొక్క సాధారణ తారీఖు ఆంధ్రప్రదేశ్కు జూన్ 5వ తేదీ, అంటే ఈరోజు 26 కాబట్టి అప్రాక్సిమేట్గా 10 రోజుల ముందు, 9 నుంచి 10 రోజుల ముందు వచ్చినట్టు. బంగాళాఖాతంలో ఏమన్నా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా? రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. అంటే దీని ప్రభావం వర్షాల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈదురుగాలులు కానీ, ఉరుములు మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉంది? ఈ ప్రభావం మామూలుగా మాన్సూన్ యొక్క పురోగమనానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి మాన్సూన్ యొక్క సర్జు రాష్ట్రంలో దక్షిణ కోస్తా జిల్లాల వరకు వచ్చాయి. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా పైకి విస్తరించే అవకాశం. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం? 2-3 రోజులు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి మరొక 2-3 రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే బంగాళాఖాతంలో 2 రోజుల్లో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖ.